అందరికీ నమస్కారం అండి. ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వైసీపీ నేత విరూపాక్ష అరెస్టుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో వారసుల పాలనతో అరాచకం పరాకాష్ఠకు చేరుతుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారన్నమాట. దాడి చేసిన వారికి రక్షణ కల్పిస్తూ అదేవిధంగా బాధితులపై రాజకీయ కక్షతో కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపణలు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్పోస్ట్ చేశారు. చంద్రబాబు గారు, రాష్ట్రంలో ఇవాళ ఏం జరుగుతుంది? దాడి చేసిన వారు అధికార పార్టీ వాళ్ళైతే మాత్రం వారికి రక్షణ కల్పిస్తున్నారు. అదేవిధంగా దాడికి గురైన వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు వాళ్ళైతే మాత్రం వారిపైనే కేసులు పెడుతున్నారు. బాధితులకు అండగా నిలబడితే ప్రజాప్రతినిధులపైనే కూడా కేసులు బనాయిస్తున్నారు. అదేవిధంగా ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారు, నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారు. అదేవిధంగా అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టైనా అరెస్టులు చేస్తున్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా న్యాయం? ఇదేనా చట్టం అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. అదేవిధంగా ఎమ్మెల్యే విరూపాక్షి ఏమైనా ఉగ్రవాదా? ఏదైనా ఉగ్రవాది సంస్థకు చెందినవాడా అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యే ఇంటిపైన అర్ధరాత్రి 3 గంటలప్పుడు భారీ పోలీసుల బలగాలతో దాడి చేయాల్సిన అవసరం ఏముంది? ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఎమ్మెల్యే విరూపాక్షని ఆయన కుమారుడు చంద్రశేఖర్ను అరెస్ట్ చేసిన తీరు చూస్తే మాత్రం రాష్ట్రంలో రావణకాండ నడుస్తుందని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అదేవిధంగా చెప్పగిరి మండలం నెమ్మకల్లులో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఇంటిపైన టీడీపీ వాళ్ళు దాడి చేసినప్పుడు తన ప్రాణాలకు ప్రమాదం ఉందని అతను తన కుటుంబాన్ని కాపాడుకోవాలని ఆ నాయకుడు ఎమ్మెల్యే విరూపాక్షకు కాల్ చేశాడు. ఒక కార్యకర్త ప్రాణభయంతో సహాయం కోరితే స్పందించడం ఎమ్మెల్యే చేసిన నేరమా? అదేవిధంగా బాధిత కుటుంబానికి అండగా నిలబడటం తప్ప చివరకు పరామర్శించేందుకు వెళ్ళిన విరూపాక్షపైనే టీడీపీ శ్రేణులు రాళ్లతో దాడి చేశారు. ఆ దాడిలో ఆయన సోదరుడు శ్రీరాముడు గాయపడ్డారు. నిజంగా చట్టం పనిచేస్తే ఎవరిని అరెస్ట్ చేయాలి? అదేవిధంగా దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలా లేక దాడికి గురైన ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయాలా? కానీ ఈ ప్రభుత్వంలో దాడి చేసిన వారికి రక్షణ లభిస్తుంది. దాడికి గురైన ఎమ్మెల్యేలను నిందితుడిగా మార్చి ఆయనపైనే కార్యకర్తలపైన అత్యాయతనాలు కేసులు బనాయిస్తున్నారు. ఇలా జగన్మోహన్ రెడ్డి తన ఎక్స్పోస్ట్లో పోస్ట్ చేశాడనమాట. అదేవిధంగా ఎమ్మెల్యే ఇంట్లోని సీసీటీవీ హార్డ్ డిస్కులు పోలీసులు ఎందుకు తీసుకెళ్లారని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. అర్ధరాత్రి పోలీసులు చేసిన దౌర్జన్యానికి సంబంధించిన దృశ్యాలు బయటకు వస్తాయనే కదా మీ భయం అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. ఎమ్మెల్యే ఇంటి తలుపులు ఎలా బద్దలు కొట్టారు, కుటుంబ సభ్యులను ఎలా భయపెట్టారో, ఎమ్మెల్యేను ఎలా అరెస్ట్ చేశారో ప్రజలకు తెలియకూడదనే హార్డ్ డిస్కులను తీసుకెళ్లారా అని ప్రశ్నల వర్షం కురిపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సీఎం చంద్రబాబు నాయుడు సాక్ష్యాలను కాపాడాల్సిన పోలీసులతో సాక్ష్యాలను మాయం చేయించే ప్రయత్నం చేస్తున్నారా అని ప్రశ్నించారు. అదే సమయంలో శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇదే రకంగా అరాచకం చేస్తున్నారని ఆరోపించారు. ఒక రోడ్డు ప్రమాదానికి రాజకీయ కక్షతో హత్య కేసుగా మార్చడం, మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుకు అరెస్టు చేశారని అన్నారు. శ్రీకాకుళంలో తన పర్యటన సందర్భంగా ఇలా చోటు చేసుకున్న ఒక ఘటన వీడియో క్లిప్ను వక్రీరించి చింతాడ రవికుమార్తో పాటు పలువురు నాయకులపై తీవ్రమైన సెక్షన్లతో కేసు పెట్టారని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే కేసులు పెడతారా? అదేవిధంగా ఇది ప్రజాస్వామ్యమా లేక మీ పోలీసుల రాజ్యమా లేక జంగిల్ రాజ్యమా అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారన్నమాట. మరో పక్క చూసుకుంటే గుంటూరు ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే షేక్ అహ్మద్ ముస్తాఫా
ఆయన కుమారుడిపై ఇదే రాజకీయ కక్ష సాధింపు కొనసాగుతుందని ఆరోపించారు. రాష్ట్రంలోని జెన్జీ తరం ఈరోజు ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ పోరాటాలు చేస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అదేవిధంగా డిఎస్సి 2025 అక్రమాలపై సిబిఐ విచారణ ఎందుకు జరపటం లేదని, అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నించారు. అయితే ఇక్కడ అధికారం శాశ్వతం కాదు, పోలీసులు శాశ్వతం కాదు అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అర్ధరాత్రులు అరెస్టు చేసినా, ఎన్ని తలుపులు బద్దలు కొట్టినా, ఎంతమంది పోలీసులు బలగాలను దించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గేదే లేదని అన్నారు. బాధితులకు అండగా నిలుస్తామని, అన్యాయాన్ని నిలదీస్తామని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చెప్పుకొచ్చారు. సో ఇదండి వీడియో. మరి ఈ యొక్క వీడియోపై జగన్మోహన్ రెడ్డి స్పందించిన తీరు మీకు ఎలా అనిపించింది? మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.